నమస్తే, రామ్, అస్సలాం వాలేకుం, ఆదాబ్, గుడ్ మార్నింగ్ అందరికీ. రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఎడ్ప్లస్ ఛానల్లో ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ సంబంధించి మీకు అందరికి తెలిసిన విషయమే 1377 పోస్టులకైతే నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. దానికి సంబంధించి మీరందరూ కూడా అప్లై చేస్తున్నారని భావిస్తున్నాను. ఇంకెవరైతే అప్లై చేయలేదో వాళ్ళకి అనుగుణంగా టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మే 7 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇంకెవరైతే అప్లై చేయలేదో వాళ్ళ కోసం కింద ఒక వీడియో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏంటి, అలాగే మరి పోస్టులకు బట్టి శాలరీ ఎలా ఉండబోతుంది, ఇలా ప్రతిదీ కూడా వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. కింద మీకు అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు అది చూసి ఆ విధంగా కూడా అప్లై చేసేయచ్చండి. సో దానితో పాటుగా మరి ఎవరైతే రాస్తున్నారో అందరికీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఇచ్చారో అన్నింటి పోస్టులలో మరి జనరల్ హిందీ అనేటువంటిది కంపల్సరీగా ఉందండి. సో కొన్ని పోస్టులు అయితే 10 మార్కులకి, కొన్ని పోస్టులు అయితే ఇది 15 మార్కులకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది మరి మొట్టమొదటిసారిగా ఆంధ్రలో అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే జనరల్ హిందీ ఏదైతే హిందీ ఉందో ఈ హిందీ ప్రాక్టీస్ సెట్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయించడం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇది చేయడానికి గల కారణం ఏంటంటే ఇంతకుముందు నేను ఈఎంఆర్ఎస్ 2023 సంబంధించి జనరల్ హిందీ ఏదైతే ఉందో అది చేయడం జరిగిందండి. అది ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా అందించడం జరిగింది. అక్కడ మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. సో మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఎంకరేజ్మెంట్తో ఉన్నట్లయితేనే ఇది చేయడం జరిగిందండి. సో మీరు ఇలాగే కొనసాగిస్తున్నానని చెప్పేసి ఈ సిరీస్ని కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ఉపయోగపడకపోయినా కానీ ఎవరైనా మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎన్విఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ హిందీ మాకు ఇబ్బందిగా ఉందబ్బా, ఎలా చేయాలి, ఎలా అన్నట్టు వాళ్ళైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఒక రకంగా మీరు కూడా వాళ్ళకి సేవ్ చేసినట్లు అవుతారు. కాబట్టి ఇది మంచి అవకాశం కాబట్టి ఇది సద్వినియోగం చేస్తున్నారని భావిస్తున్నానండి. సో మరి పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి అన్నట్టు విధంగా మీకు ఒక మోడల్గా అయితే ఈ హిందీ క్వశ్చన్స్ సిరీస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈరోజు మొదటి క్లాస్ తీసుకోవడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలకి మీకు ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేసేయండి. అలాగే మీ యొక్క సజెషన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈ వీడియోపై గల ఒపీనియన్ ఏందో మీరు కింద కామెంట్ చేసినట్లయితే దానికి అనుగుణంగా ఇంకా మంచిగా మీకు మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. సో చాలామందికి ఉపయోగపడుతుందనే భావనతోనైతే చేస్తున్నాను. మరి దీని అందరూ కూడా ఆదరిస్తానని మరొక్కసారి కోరుకుంటున్నానండి. మరి ఇప్పటివరకు మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక్కడ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మరి ఇంకెవరైతే డిఎస్సి హిందీ కంటెంట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే రాత్రి 9:30 గంటలకైతే ప్రతిరోజు లైవ్ సెషన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం 47 లైవ్ క్లాసులు అయితే చేయడం జరిగింది. నిర్విరామంగా ఏదైతే ఉందో మనం ఒక కన్సిస్టెన్సీ అంటే మన ఒక లక్ష్యం వచ్చేసి ఒక జాబ్ సాధించాలనే లక్ష్యంతో మనం ఎగ్జామ్ అయ్యేంత రోజు వరకు కూడా ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి సో మరి అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారని భావిస్తున్నాను. మరి షేర్ చేయండి చాలామందికి కూడా. ఈరోజు లేట్ చేయకుండా అయితే మనం ఫస్ట్ రోజు కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మరి లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ వెళ్ళిపోదాం. అలాగే ఫస్ట్ ప్రాక్టీస్ సెట్ అనేటువంటిది చేద్దాం. సో చిన్నగా మనం ఈజీ వేలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్వశ్చన్స్ని సాల్వ్ అనేది చేద్దాం. చివరగా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ల రూపంలో తెలియజేసినట్లయితే ఆ విధంగా మనం ఇంకా మరింత మంచిగా అయితే అందించే ప్రయత్నం చేద్దాం. సో మొదటి ప్రశ్న చూడండి మీ స్క్రీన్ ముందుకు. ఇక్కడ హిందీ మే కుల్ కిత్నే వర్ణ హోతే హే అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మనకు హిందీలో వర్ణమాల అని ఉంది కదా, తెలుగులో మనకు అ, ఆ, ఈ అని చెప్పేసి మనం యారా బండిరా వరకు యారా లావా అని చెప్పేసి మనం బండిరా వరకు ఉన్నట్లే హిందీలో కూడా మనకు కుల్ కిత్నే వర్ణ హోతే హే అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 11, బి 13, సి 25, డి 52. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 52 అక్షరాలు అనేటువంటివి ఉంటాయండి. సో ఆప్షన్ డి అనేటువంటిది ఈ ప్రశ్నకి సరైన సమాధానము. సో కిట్నే వర్ణ హోతే హే అంటే ఎన్ని అక్షరాలు ఎన్ని ఉంటాయి హిందీ మే అని చెప్పేసి వర్ణమాల మే అని ఉండాలి. ఇక్కడ వర్ణమాల మే కిట్నే వర్ణ హోతే అంటే 52 అక్షరాలు అనేటువంటివి ఉంటాయండి. ఏంటేంటివయ్యా అని చూసుకున్నట్లయితే మనకు ఆ నుంచి లాస్ట్లో గ్యా వరకు అండి. మనకు గ్యా
ష్రా వరకు ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో, ష్రా వరకు మొత్తంగా మనకు 52 అక్షరాలు ఉంటాయి. సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 52ని ఒక్కోసారి లిఖిత రూపంలో ఇస్తారండి. సో, లిఖిత రూపంలో ఇచ్చినప్పుడు మీకు సింపుల్‌గా ఇలా బావన్ అని ఇచ్చిందనుకోండి. ఇచ్చినట్లయితే ఈ ఆప్షన్ ఉన్నట్లయితే కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ అండి చేస్తారండి. సో, బావన్ అంటే మనకి 52 అని అర్థం అండి. సో, మీకు తెలుగులో కూడా నేను ఇలా రాస్తాను. బావన్ అనేటువంటిది ఇలా ఉంటుందండి. రైట్. మరి ఈ ప్రశ్నకి ఇది ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ ఇది రెండవ ప్రశ్న చూడండి మీ స్క్రీన్ ముందుకు. హిందీ దివస్ కబ్ మనాయా జాతా హై అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మన తెలుగులో తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామో సో మీరైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం కామెంట్ చేసినట్లయితే. మరి ఇక్కడ హిందీ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 10 जनवरी को, ऑप्शन बी 12 जनवरी को, ऑप्शन सी 14 सितंबर को, ఆప్షన్ డి 14 నవంబర్కో. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి 10 జనవరికా, 12 జనవరికా, 14 సితంబర్. సితంబర్ అంటే సెప్టెంబర్ అండి. సో మీకు అర్థమయ్యేలాగా మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సితంబర్ ఏదైతే ఉందో ఈ సితంబర్ని సెప్టెంబర్ రైట్ అండి. సో ఇంగ్లీష్లో మీకు ఇక్కడ రాస్తాను కాబట్టి ఈజీగా మీకు గుర్తవుతుంది, అర్థమవుతుంది. సెప్టెంబర్ అని అంటారు సితంబర్. నవంబర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉందండి. మరి నవంబర్ 14 బాలల దినోత్సవం, మరి 12 జనవరి యువకుల దినోత్సవం, మరి 10 జనవరికి వచ్చేసి విశ్వ హిందీ దివస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. 14 సెప్టెంబర్న ఈ హిందీ దివస్ అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుందండి. రైట్. ఈ ప్రశ్నకి మరి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకుంటున్నాను. మీ యొక్క కామెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ చూస్తానండి, మీరు కామెంట్లు చేసేయండి. అలాగే మరి మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే హిందీ భారత్ కా డాష్ హే. హిందీ అనేటువంటిది ఏదైతే ఉందో భాష అది భారతదేశం యొక్క అని చెప్పి చదువుతున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయమంటున్నాడు. రాష్ట్ర భాష, రాజ్య భాష, కార్యాలయ భాష, ప్రశాసనిక్ భాష. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అర్థమైనట్లయితే ఈజీగా మనం చేయగలం. సో మరి అర్థం చేయాలంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రాష్ట్ర భాష అంటే ఇది మనకు నేషనల్ లాంగ్వేజ్ అండి. ఓకేనా అండి, నేషనల్ లాంగ్వేజ్ రైట్. మరి ఇక్కడ రెండవది ఏదైతే ఉందో రాజ్య భాష అని ఉంది కదా, ఇది అఫీషియల్ లాంగ్వేజ్ అండి. రైట్, అఫీషియల్ లాంగ్వేజ్. మరి మూడవది ఏముంది చూడండి. మూడోది చూసుకున్నట్లయితే కార్యాలయ భాష అంటే ఆఫీస్ లాంగ్వేజ్. కార్యాలయం అంటే ఆఫీస్ అండి, గుర్తుపెట్టుకోండి. భాష అన్నట్లయితే మీకు అందరు తెలిసిందే లాంగ్వేజ్. ఓకే. మరి ఇక నెక్స్ట్ ప్రశాసనిక్ భాష అంటే ప్రశాసనిక్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రైట్ అండి. సో ప్రశాసనిక్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ రైట్, భాష అనేటువంటిది లాంగ్వేజ్. సో ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి మన ఇండియాకి ప్రస్తుతం వరకు అయితే ఎటువంటి నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటిది లేదు. సో అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంది కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ అని ఇక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుంది, రెండో దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి మన యొక్క ప్రశ్నకి ఆప్షన్ బి ఎవరైతే మీలో ఇస్తున్నారో వీళ్ళంతా కూడా కరెక్ట్ అండి. ఈ ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. రైట్, మనకి ఈ రాజ్ భాష అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 4వ ప్రశ్న, హిందీకి కుల్ కితనే స్వర్ హోతే హై కదా. మనం తెలుగులో చూస్తాం మొత్తంగా మనకు ఆ వర్ణమాలలో ఎన్ని అచ్చులు ఉంటాయని చెప్పేసి తెలుగులో క్వశ్చన్ వేసుకున్నట్లయితే హిందీకి కుల్ కితనే స్వర్ హోతే హై అంటారు. సో మనం హిందీలో కుల్ స్వర్ అని చూసుకున్నట్లయితే స్వర్ అంటే మనకు ఆ నుంచి అహ వరకు ఎలా అయితే అచ్చులు ఉంటాయో తెలుగులో, అలాగే హిందీలో కూడా ఆ నుంచి అహ వరకు అచ్చులు అనేదాన్ని మనం స్వర్ అని అంటాం. రైట్ అండి. సో ఇక్కడ మీకు రాస్తాను. సో ఈ స్వర్ ఏంటంటే స్వర్ అని ఉంది కదా, ఈ స్వర్ అని అంటే అర్థం ఏంటంటే అచ్చులు అని చెప్పేసి అర్థం. రైట్ అండి. సో మరి అహ అని ఎలా అయితే తెలుగులో ఉంటాయి అలా హిందీలో కూడా ఉంటాయి కాబట్టి మొత్తంగా ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. సో మీకు ఇక్కడ నేను చూపిస్తాను. మొత్తంగా ఇప్పుడు మీకు రాసి చూపిస్తున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఆ, ఆ, ఈ, ఊ, ఊ, రీ అంటారండి. సో ఇది చాలా కేర్ఫుల్ చూడండి. ఇది రూ అంటాం మనం తెలుగులో. యాక్చువల్గా ఇది రూ కాదండి, రీ అని చెప్పేసి ఉచ్చారణ చేయాలి. రీ, అలాగే ఏ, ఐ, ఓ, ఔ, అహ రైట్ అండి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీరు కామెంట్ చూడండి, ఎన్ని ఉన్నాయి చూసేసి కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అంటే వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి 2 తీసేయాలి. సో ఈ 2 తీసేస్తే
మనకు ఈ రెండింటిని యాక్చువల్గా వేరే పేరు ఉందండి. ఇది మనం ఇంకొక దాంట్లో ఇంకొక ప్రశ్న తీసుకోవద్దు. ఇది మంచి ప్రశ్న అవుతుంది. సో దీన్ని తీసేస్తే మిగతా మిగిలిందండి మీకు ఏంటండి ఆ నుంచి అవ్ వరకు ఎన్ని ఉన్నాయి మొత్తంగా మీకు చూసుకున్నట్లయితే 11 కనిపిస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 రైట్. మరి మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 17 11 ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ కింద రైట్. మరి ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ అని నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. 5వ ప్రశ్న చూడండి. కితనే సంయుక్త స్వర్ హై, కితనే సంయుక్త స్వర్ హై అని చెప్పేసి నేను ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. అంటే ఎన్ని మొత్తం సంయుక్త అచ్చులు ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను మీకు రాస్తాను, రాయంగానే మీకు ఆటోమేటిక్ కౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కౌంట్ అడుగుతున్నాను కాబట్టి ఈజీగా మీరే ఆప్షన్ చేయగలరండి. సో మీతోనే నేను ఆన్సర్ చెప్పిస్తాను. చూడండి ఇక్కడ ఏ, ఐ, ఓ, ఔ ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4. సో 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్లో ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ సిలో మీకు 4 అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి మనకు మొత్తంగా 4 సంయుక్త స్వరం ఉంటాయి. మరి ఈ 4ని హిందీలో ఏమంటారయ్యా అంటే చార్ అంటాం. చార్ రైట్. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. చార్ చార్ అంటే 4 అని అర్థం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6వ ప్రశ్న. కితనే సంయుక్త వ్యంజన్ హై? చూడండి ఇది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో సంయుక్త స్వర సంయుక్త వ్యంజన్ అని అంటారు. మరి వ్యంజన్ అంటే ఏంటి సార్ అన్నట్లయితే మనం తెలుగులో అచ్చులు హల్లులు అంటాం కదా. హల్లులు అని చెప్పేసి మనం కా నుంచి బండిరా వరకు రాస్తాం కాబట్టి, అలాగే హిందీలో కా నుంచి మనం శ్రా వరకు ఎక్కడైతే రాస్తామో ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మనకు వ్యంజన్. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకు వ్యంజన్ అని అంటారండి. వ్యంజన్ అని అనట్లయితే వ్యంజన్ రైట్. మరి వ్యంజనం చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తంగా మనకు ఈ వ్యంజన్లో మరి సంయుక్త వ్యంజన్ అన్నాడు. వ్యంజన్లో మరి సంయుక్త వ్యంజన్ ఉంటాయి. ఈ సంయుక్త వ్యంజన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ శ్ర అనేటువంటిది ఉంది కదా. సో మరి క్ష, త్ర, జ్ఞ, శ్ర 1 2 3 4. సో ఆప్షన్ ఇక్కడ మీకు 4 ఎక్కడ కనిపిస్తుందో అదే ఆప్షన్ మనకి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే దీనికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా సార్ ఇవి సంయుక్త వ్యంజన్ అయ్యాయి అంటే 2 హల్లుల కలయిక జరిగింది ఇక్కడ. చూడండి క్ష ఉంది కదా ఫస్ట్ దాంట్లో, అందులో ఏముందట్లయితే కా ప్లస్ ష అనేటువంటిది ఉంది. ఇది 2 కలిపి మనకు ఆతో కలుపుకుంటే ఇది ఏమవుతుంది రిజల్ట్ అన్నట్లయితే మనకు క్ష అనేటువంటిది అవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాలో త ప్లస్ ర ప్లస్ ఆ త్ర అవుతుంది. ఇలాగా జ్ఞాలో ఏముంది అయ్యా అంటే జా ఉంది, జా ఉంది, అలాగే ప్లస్ జ్ఞ అని ఇది ఉంది, అలాగే ఆ అని చూసుకున్నట్లయితే మనకి గ్యా అవుతుందండి ఇది రైట్. మళ్ళీ శ్ర దాంట్లో ఏముంది అంటే ష రా అనేటువంటిది ఉంది కాబట్టి మనకి 4 అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 7వ ప్రశ్న. విశ్వ హిందీ దివస్ కబ్ మనాయా జాతా హై? మనం మొదటి ప్రశ్న డిస్కస్ చేసుకునేటప్పుడే చెప్పుకున్నాం కదండి. సో మరి విశ్వ హిందీ దివస్ ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఇక్కడ 14 సితంబర్, 12 జనవరి, 10 ఫరవరికో, 10 జనవరికో. ఇక్కడ చూస్తున్నట్లయితే ఫరవరి అంటే మనకు ఫిబ్రవరి అండి. సో హిందీలో తెలుగులో కొంచెం వ్యత్యాసం ఉంటాయి. కొన్ని మంత్స్ అయితే కొన్ని నెలలు కొంచెం డిఫరెంట్లు అయితే ఉంటాయి. ఇక్కడ మరి ఫరవరి అంటే ఫిబ్రవరి, జనవరి ఆటోమేటిక్గా అన్నింటిలో జనవరియే. నెక్స్ట్ ఇక్కడ జనవరి 12 జనవరి అంటే 12 జనవరిని మనం ఏమనుకున్నాం యోగుల దినోత్సవం అని చెప్పేసి అనుకున్నాం. మరి 14 సితంబర్ ఏమో కామెంట్ చేసేయండి. మనం మొదటి ప్రశ్న డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మరి 14 సితంబర్, సితంబర్ అంటే ఏంటి కామెంట్ చేసేయండి. సితంబర్ అంటే సెప్టెంబర్. 14 సెప్టెంబర్న మనం హిందీ దివస్ అని చెప్పేసి జరుపుకుంటాం. అంటే అది మనం కేవలం ఇండియాలో మాత్రమే జరుపుకుంటాం. దానికి ఒక 2 వారాల పాటు మనం కొన్ని కార్యక్రమాలను నిర్వహించుకొని ఆ హిందీ యొక్క అవగాహన అనేది తెలియజేసేలాగా మనం కొన్ని కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి అని చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 10 జనవరిన మనం ఈ విశ్వ హిందీ దివస్ అనేటువంటిది దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 8వ ప్రశ్న చూడండి. కౌన్ సా దంతి వ్యంజన్ హై? దంతి వ్యంజన్ హై అన్నట్లయితే మనకు
మనం ఏవైతే ఉన్నాయో కా నుంచి మా వరకు ఉంటాయి కదా! సో, అందులో ఏ అక్షరాలు దంతి అంటే మనం మాట్లాడుతున్నప్పుడు గానీ, చదువుతున్నప్పుడు గానీ అక్కడ మన యొక్క నాలుక అనేటువంటిది మన యొక్క దంతాలకు తగిలి ఉచ్చారణ జరుగుతుంది. సో, మరి అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవన్నిటిని కూడా మీరు ఒకసారి ఉచ్చరించినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్ అనేటువంటిది బయటకి వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, ఆప్షన్ బిలో నేనే ఇస్తున్నాను. ఈ ఆన్సర్ నేనే చెప్తాను. ఒకసారి మీరు దాన్ని ఉచ్చరించి చూడండి. మీకెలా అనిపిస్తుందో. నేను చెప్పాను గదా! మన యొక్క ఏదైతే ఉందో నాలుక అనేటువంటిది పళ్ళకి టచ్ అవుతుంది. అందుకే ఇక్కడ దీన్ని దంతి అని అన్నారు. అందుకే ఈ ప్రశ్నకి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి అంటే అది వేరే అంతస్తు వ్యంజన అని అంటారు. మనం మళ్ళీ రాబోయే ఏదైతే సీరీస్ ఉందో ఇది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు. సో, అందులో భాగంగా ఇవి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ అని కూడా ఇక్కడ వేరే వస్తుంది. అలాగే కోయి నహీ అంటే ఏది కాదు అని చెప్పేసి అర్థమవుతుంది. దీన్ని మనకు మీనింగ్ చూసుకున్నట్లయితే ఏది కాదు అని తెలుగులో అండి. కోయి నహీ అంటే ఏది కాదు అని చెప్పేసి వస్తుంది. రైట్. మరి ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పటిదాకా మనం 8 ప్రశ్నలైతే చేసాం. స్వర్ కే కితనే భేద్ హై? మనకు అచ్చుల్లో రకాలున్నట్లుగా హిందీలో రకాలుంటాయండి. మళ్ళీ టైప్స్ ఉంటాయి హిందీలో. ఈ స్వర్ అనేటువంటివి టైప్స్ ఉంటాయి. మరి ఎన్ని రకాలు అని అడుగుతున్నారు. 5, 4, 3, 2. సో, మరి స్వర్ యొక్క రకాలు చూసుకున్నట్లయితే 3 ఉంటాయండి. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకిది 3 రకాలు ఉంటాయి. ఏందేంది ఉంటాయి సార్ అనేది మీరు చూసుకున్నట్లయితే మరి తెలుగులో ఉన్నట్లుంటాయి కదా! హ్రస్వము, దీర్ఘము, ప్లుతం అని చెప్పేసి ఉంటాయి కాబట్టి సేమ్ అలాగే హిందీలో కూడా మీకు ఇక్కడ నేను ఇంగ్లీష్‌లో రాస్తాను. హ్రస్వ్, దీర్ఘ, ప్లుత్, స్వర్. మిగతా అన్నిటిలో కూడా స్వర్ అనేటువంటిది వస్తుంది. సో, ఇలా ఉంటుందండి. సో, ఈ 3 రకాలుగా అయితే ఉంటాయి. మరి నాలుక ఆధారం చేసుకొని కూడా అగ్ర, మధ్య, పశ్చ్ అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. మొత్తానికైతే స్వర్ ఎన్ని రకాలు అనేది ఎవరైనా అడిగినట్లయితే 3 రకాలని చెప్పేసి మీరు ఇలా ఆప్షన్‌లో టిక్ పెట్టాల్సి ఉంటుందండి. రైట్. మరి 10వ ప్రశ్న చూడండి. ఇవాల్టి చివరి ప్రశ్న. సో, మొదటి సీరీసు మనకు ఆల్మోస్ట్‌గా 10, 15 క్వెషన్‌లు అడుగుతారు కాబట్టి అదే రేంజ్‌లో అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఒకరోజు 10, ఒకరోజు 15 ఇలా సీరీస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా యూజ్ అయ్యేలాగా మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ హిందీ క్లాసెస్ చేయాలనేది నా అభిప్రాయం అండి. మరి దీని యొక్క మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. 10వ ప్రశ్న చూడండి. నిమ్న में से ద్విత్వాక్షర్ శబ్ద కౌన్ సా హై? ద్విత్వాక్షరము తెలుగులో మనం చూసుకున్నట్లయితే ద్విత్వాక్షరము అన్నట్లయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తెలుగులో క, క, ఇప్పుడు ట, ట, అలాగే చ, దానికి చ. ఇలాగా తెలుగులో ఎలా అయితే రాస్తామో హిందీలో కూడా సేమ్ అదే హల్లుకు అదే వచ్చేటువంటి ఏదైతే వస్తుందో ఒత్తు అంటాం కదా! అది వస్తుందో అదే మనకు ద్విత్వాక్షరం అవుతుంది. సో, చదివినప్పుడే మన యొక్క దాని యొక్క తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కా ఉంది కదా! దీనికి ఇక్కడ ఆ రాయండి. అక్క అవుతుంది కదా! మళ్ళీ చుట్టము ఇలాగా మనకు ఒకటే అక్షరం 2 సార్లు ఒత్తిగా పలుకుతున్నట్ల ఇక్కడ మనకు ద్విత్వాక్షరము అనేటువంటిది వెలువడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే భాగ్య, రెండవది చూసుకున్నట్లయితే విద్యాలయ్, మూడవది చూసుకున్నట్లయితే సామాన్యు, నాలుగవది చూసుకున్నట్లయితే సజ్జన్. జస్ట్ నేను ఉచ్చారణ చేసేటువంటి వాటి మీరు విని మీరు ఆప్షన్ కూడా చేసేయచ్చండి. కరెక్ట్‌గా మీకు అప్పుడు అర్థమవుతుంది ఇది ఎలా చదవాలనేది. సో, మీకు మరీ అంత అర్థం కాకపోయినా కనీసం అక్షరాలు గుర్తుపట్టేంత నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. మరి చూసుకున్నట్లయితే మనకు ఈ సేమ్ అక్షరాలు ఎలాగైతే ఒకవేళ మీకు చదవడం రావట్లేదు సార్ మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్లయితే ఇక్కడ మీరు వెతకండి. సో, ఎక్కడైతే మీకు 2 అక్షరాలు ఒకేలా కనిపిస్తాయో అదే మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ద్విత్వము అంటే 2. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ ప్రశ్నకి. మరి ఇప్పటిదాకా మనం 10 ప్రశ్నలైతే చేయడం జరిగింది. మరి ఈ 10 ప్రశ్నలకు గాను మీకు ఎన్నొచ్చాయో కింద కామెంట్ చేయండి. అలాగే ఇది మీకు ఎలా అనిపించింది? ఈజీ, మోడరేట్, హార్డ్‌గా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి మనం ముందుకెళ్తున్నామండి. సో, మనం సకారాత్మక ఆలోచనతో ముందుకెళ్ళాలి. తప్పకుండా విజయాన్ని సాధిస్తామనేది గట్టి నమ్మకము. ఈ పీడిఎఫ్ వెంటనే మీకు క్లాస్ అయిన వెంటనే టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైతే మరి జాయిన్ కాలేదో జాయిన్ అయినట్లయితే మీకు ఫ్రీగా ఈ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఫ్రీగా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు రికార్డెడ్‌గా ప్లేలిస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనకు కొత్తగా ఇది చేయడం జరిగింది. ఈ ప్లేలిస్ట్ అయితే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకే దగ్గర అన్నీ చూసుకోవచ్చండి. సో, అలాగే కింద ఫేస్‌బుక్ పేజ్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్
కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అలాగే దీనిపై మీకు ఒపీనియన్, ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా మీకు మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈ క్లాసు ప్రతిరోజు పొద్దున 10 గంటలకైతే ఉంటుందండి. ఎవరు కూడా మిస్ కాకండి. సో, ఇప్పటిదాకా మీకు ఈ క్లాసు మంచిగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఓపికతో విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలండి. సో, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి లైవ్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.